ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతోని ప్రస్తుతం వైఎస్ జగన్నే టార్గెట్గా ఎన్డీఏ కూటమి నేతలు ఇరుసుకుపడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సుతం జగన్ను టార్గెట్ చేసి మాటల తూటాలను వేలుస్తున్నారు ప్రతిపక్షపోళ్ళు. ఇక ఈ ముచ్చట్లల్లా తాజాగా వైసీపీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తమ్ముని వరుస అయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యం మీద జగనే టార్గెట్గా విమర్శల వర్షం కురిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్నోళ్ళు అనుకోకుండా చచ్చిపోతున్నారు. ఇక ఇప్పుడు జగన్ తమ్ముడైనటువంటి అభిషేక్ రెడ్డి అంతుచిక్కని అనారోగ్యంతో విషమ పరిస్థితులలో దవాఖానలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్ వల్ల బాబాయ్, ఆయన చనిపోయినప్పటి నుంచి ఆ తాలూకా కేసుకు సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణంతో అనుకోకుండా ఉన్నట్టుండి చచ్చిపోతున్నారు. అసలు ఇదంతా చేసేది ఖచ్చితంగా జగన్ రెడ్డి పనినే. వీళ్ళ అనారోగ్యం వెనకాల, వీళ్ళ సావుల వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెయ్యి అయితే కంపల్సరీ ఉన్నది. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికిన బాబాయ్, ఆయన శివారికి కుట్లేసిన మామ అకస్మాత్తుగా చచ్చిపోయిండు. ఇప్పుడు ఆ కుట్లేసిన దాంట్లో సహాయకుడిగా ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి సావు బతుకులలో ఉన్నాడు. సిబిఐ తొందరలో ఈ కేసును విచారణ చెయ్యాలి, సాక్షులను దోషులుగా తేల్చాలి. ఈ సాక్షులు తప్పించుకొని కేసును తారుమారు చేసే ప్రమాదం లేకపోలేదు. ఎవరిని వదలొద్దు, నిందితులకు శిక్ష పడాలి. గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరికి కథ విషాదంతంగా ముగుతున్నది. నాడు జగన్ మామ గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి. ఏంది ఇదంతా జగన్ చేసే జగన్ నాటకమే అంటూ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాబాయ్ వివేకానంద రెడ్డి మీద అబ్బాయి గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరణ చేసి ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆ పోస్టులు చెప్పుకొచ్చిన సారాంశం. వారంతా ఏదో ఒక కారణంగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా చచ్చిపోతున్నారని, దీనికి జగనే పరోక్షంగా కారణమని, కేసును తప్పుదోవ పట్టించి సాక్షులను అంతం చేసి ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిండని చెప్పి జనత గట్టిగానే ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద చర్చ అయితే ఏపీలో జనంతా రాజకీయాలలో హాట్ గా మారి పెద్ద రచ్చకే దారి తీస్తున్నది. మరి చూడాలి ఏం జరుగుతుందో, దీని మీద జగన్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో. ఇక ఈ ముచ్చటంతా ఒక పక్కనుంటే, ఇక ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జగన్ సారథ్యంలో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. ఎవరు ఊహించని ఫలితాన్ని వైసీపీ నేతలు చూసిళ్ళు. 151 నుంచి ఏకంగా 11 సీట్లకు వైసీపీ పార్టీ పడిపోయింది. దీంతో ఇక వైసీపీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఆ పార్టీ మళ్ళా పైకి లేవుడు కష్టమని చెప్పి జగన్ రాజకీయ ప్రత్యర్థులు గట్టిగానే చెవులు కోరుకున్నారు. అటు వైసీపీ నేతలు క్యాడర్ కూడా ఇట్లనే డీలా పడ్డది. ఇక కొన్ని సందర్భాలలో జగన్ చూద్దాం డైలామాల పడ్డాడు, ఏం చేయాలో దోత్తలేదనే ముచ్చట్లు కూడా మనం బాగానే చెప్పుకున్నాం. ఇక ఈ ముచ్చట్లలో ఏపీలో తాజాగా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటి వెనుకల కారణాలు ఏమున్నా జగన్ మాత్రం తన స్టైల్లో ముందడుగేస్తున్నాడు. ఓటమి నుంచి దేరుకొని ప్రజలకు పోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే మళ్ళీ వైసీపీ క్యాడర్ నాయకులలో ఆశలు సిగిరిస్తున్నది. అన్న బయటకు వచ్చిండని చెప్పి సన్నాయి సప్పుళ్లు కొట్టి డాన్స్ వేసుడు ఒక్కడే తక్కువ. ఎందుకంటే అన్న ఎప్పుడు పరదాలు కట్టుకొని తిరిగేటోడు, ఉన్నట్టుండి పబ్లిక్ లకి వచ్చిండనంటే పబ్లికే పరిచయం అవుతున్నారు. ఎన్నికల తర్వాత కొందరు వైసీపీ నేతల మీద చేస్తున్న దాడులు, వాటిని గట్టిగానే ఖండించిండు జగన్. వినుకొండలో జరిగిన హత్య మీద స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యిండు. ముతుని కుటుంబ సభ్యులను పరామర్శన చేసేందుకు వినుకొండకు పోయిండు జగన్ అన్న. ఇక అక్కడ ప్రజల నుంచి మస్తు స్పందన వచ్చింది. ఇక దాని తర్వాత కడపకు పోయిండు. అక్కడ కూడా భారీ సంఖ్యలో జనం కనబడ్డారు. ఇక దాని తర్వాత గన్నవరం ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్టు, ఇట్లా ఎక్కడికి పోయినా కూడా జగన్ ను చూడనీకే జనం మాత్రం బాగానే వస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు జగన్ పర్యటించిన ప్రాంతాలలో జనాలు ఎక్కువనే కనబడ్డారు. ఇక రీసెంట్ గా కాకినాడ జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలలో కూడా జగన్ పర్యటన చేసిండు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి కూడా విశేషమైనటువంటి ఆదరణ లభించింది జగన్ అన్నకు. ఎన్నికల సభలకు వచ్చినట్టు ప్రజలు వస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు మాస్సు ఖుషి అవుతున్నారు. ఇక ఇదంతా ఒక పక్కనుంటే, అధికారం ఉన్నప్పుడు మా దిక్కు దివానా ముఖం కూడా చూడలేదు ఈ జగను. ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్ళా కాళ్ళ ఏళ్ళ పడతా మందిని మతపరించి లేనిపోని మాయమాటలు చెప్పి అక్కా చెల్లె తమ్మి అని అననీకే మళ్ళా జనాల్లోకి వస్తున్నాడు. నీ పప్పులేం ఉడకవు, నువ్వు ఎన్ని స్టంట్లు చేసినా, నీ యాక్టింగ్ అంతా మేము చూసినావు, నీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంతా గమనించిన తర్వాత నీకు మళ్ళొక్క పారి ఓటయ్యావు, ఒక్కసారి ఓటేసే సంకనాకిపోయినామని చెప్పి అక్కడి పబ్లిక్ అనుకుంటున్నారని చెప్పి ఒకరికొకరు చెవులు కోరుకుంటున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు.